కుక్కి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో సర్పసంస్కార పూజ చేయించుకోవాలంటే ఆన్లైన్లోనే టికెట్ తీసుకోవాలి. ఆఫ్లైన్లో టికెట్స్ ఇవ్వరు. ఆన్లైన్లో ముందే టికెట్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళి పూజ చేయించుకోవాలి. ఈ వీడియోలో నేను టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో సర్పసంస్కార టికెట్ బుక్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలంటే చెక్ చేయండి. ఈ వెబ్సైట్లో మనము మన డీటెయిల్స్తో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లాగిన్ చేయకుండా కూడా మనము టికెట్ బుక్ చేసుకోవచ్చు. పూజ ఫెస్టివల్స్ పక్కన ఇక్కడ ఈ సర్వీసెస్ ఉంది కదా, ఈ సర్వీసెస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో సర్పసంస్కార పూజ, ఆశ్లేష బలి రెండు ఉన్నాయి. నేను ఈ వీడియోలో అంటే ఇందులో రెండు చూపిస్తున్నాను. నేను సర్పసంస్కారకి ఎలా బుక్ చేయాలి, ఆశ్లేష బలికి. ఫస్ట్ అయితే సర్పసంస్కార పూజకి టికెట్ ఎలా బుక్ చేయాలో చూపిస్తాను. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, కింద గ్రీన్ కలర్లో ఉన్నాయి అంటే టికెట్స్ అవైలబుల్ ఉన్నవి. గ్రీన్ కలర్లో ఏ డేట్కి అయితే టికెట్స్ అవైలబుల్ ఉందో ఇక్కడ 19, 20, 21, 22 గ్రీన్ కలర్ ఉన్న డేట్స్ అంటే ఆ రోజులో టికెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, మనం బుక్ చేసుకోవచ్చు. రెడ్ కలర్లో ఉన్న డేట్స్కి అంటే ఆల్రెడీ టికెట్స్ అన్నీ బుక్ అయిపోయాయి, ఇంకా టికెట్స్ అవైలబుల్ లేవని. నేను ఇక్కడ 19th డేట్ సెలెక్ట్ చేశాను, అది గ్రీన్ కలర్లో ఉంది కదా. కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు అవైలబుల్ టికెట్స్ దగ్గర 6 ఉన్నాయి, ఇంకా 6 టికెట్స్ ఉన్నాయి. ఫీ వచ్చేసి 4200 ఉంది. ఈ డేట్కి మీరు కావాలంటే బుక్ చేసుకోవచ్చు. పూజ టైమింగ్ కూడా ఉంది 8:30 నుండి 12:30 వరకు. అక్కడ బుక్ అనే బటన్ పైన క్లిక్ చేస్తే సైడ్కి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం మన డీటెయిల్స్ ఇచ్చి టికెట్ని అయితే బుక్ చేసుకోవాలి. ఇక్కడ దర్శన్ డేట్ టైం ఉంది. మనం 19th రోజుకి సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇది బై డిఫాల్ట్గా వచ్చింది, అది చేంజ్ అవ్వదు. స్టేట్ దగ్గర ఇక్కడ మన అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాలి. మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ ఇవ్వాలి. నేను తెలంగాణ ఇచ్చాను. డిస్టిక్ దగ్గర నేను హైదరాబాద్ ఇస్తున్నాను. మీరు ఎక్కడి నుండి వస్తున్నారో మీ డిస్టిక్ ఏంటి ఆ డిస్టిక్ అయితే ఇవ్వాలి ఇక్కడ. తర్వాత నెక్స్ట్ నేమ్, మీ పేరు అంటే ఎవరి పేరు కోసం మీరు టికెట్ బుక్ చేస్తున్నారో ఆ పర్సన్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. నేను XYZ అని ఇస్తున్నాను. మీరు ఎవరికి టికెట్ బుక్ చేస్తున్నారో వాళ్ళ నేమ్ ఇవ్వాలి ఇక్కడ. ప్రూఫ్ టైప్ దగ్గర మన అడ్రస్ ప్రూఫ్ కోసం ఏదైనా ఐడి ప్రూఫ్ ఇవ్వాలి. డ్రైవింగ్ లైసెన్స్ కానీ, రేషన్ కార్డు, ఓటర్ ఐడి ప్రూఫ్. నేను ఇక్కడ ఓటర్ ఐడి సెలెక్ట్ చేశాను. పక్కన ప్రూఫ్ నంబర్ దగ్గర మీ ఓటర్ ఐడి నంబర్ ఇవ్వాలి. ఏదైతే మీరు ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ సెలెక్ట్ చేసుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ నంబర్, ఏది సెలెక్ట్ చేస్తే ఆ నెంబర్ ఇవ్వాలి. జెండర్ అంటే మగవాళ్ళ కోసమా టికెట్ బుక్ చేస్తున్నారు, ఆడవాళ్ళు నేమ్ పైన చేస్తున్నారా అది ఇవ్వాలి. నెక్స్ట్ ఏజ్, బుక్ చేసే పర్సన్ యొక్క ఏజ్ ఇవ్వాలి, ఎవరికి బుక్ చేస్తున్నారో వాళ్ళది. ఇంకా అడ్రస్ కూడా ఇవ్వాలి. ఇది ఆప్షనల్, మీరు అడ్రస్, లొకేషన్, విలేజ్ ఇది ఇచ్చినా ఓకే, ఇవ్వకపోయినా ఓకే. పిన్ కోడ్ ఇదంతా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. ఈ డీటెయిల్స్ అయితే ఆప్షనల్. ఇక్కడ ఈ డీటెయిల్స్ దగ్గర ఏ రెడ్ కలర్ స్టార్ కనిపిస్తున్న ఫీల్డ్స్ కంపల్సరీ ఇవ్వాలి, అది స్కిప్ చేయడానికి కుదరదు. ఇక్కడ ఈమెయిల్ ఐడి అంటే మీకు టికెట్ బుక్ చేసిన తర్వాత మెయిల్కి వస్తుంది, అందుకే ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఏ మెయిల్కి అయితే మీకు టికెట్ కావాలి ఆ మెయిల్ ఐడి. మొబైల్ నెంబర్ కూడా కంపల్సరీ వ్యాలిడ్ మొబైల్ నెంబరే ఇవ్వాలి, రాంగ్ ఇవ్వకండి. ఎందుకంటే మనకి తర్వాత మళ్ళీ మనం రీషెడ్యూల్ చేసుకోవాలంటే మొబైల్ నెంబర్నే యూజ్ చేస్తాము. మీరు బుక్ చేసుకున్న డేట్కి వెళ్ళి పూజ చేయించుకోవడానికి మీకు కుదరకపోతే వేరే డేట్కి రీషెడ్యూల్ చేసుకోవచ్చు మొబైల్ నెంబర్ని, ట్రాన్సాక్షన్ ఐడిని యూజ్ చేసి. ఇక్కడైతే ఎంటర్ ద క్యాప్చా దగ్గర సైడ్కి కనిపిస్తున్న నెంబర్ని ఇవ్వాలి. నేను ఇక్కడ BDEA అని ఇస్తున్నాను కదా, అక్కడ మీకు కనిపిస్తున్న నెంబర్, ఈ బాక్స్ క్లిక్ చేయాలి. టర్మ్స్ అండ్ కండిషన్ కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ అగ్రి అని వస్తుంది, అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అవన్నీ చూపిస్తుంది అంటే మీకు ఎంతమంది ఒక టికెట్ పైన అలోడు, రూమ్ ఎక్కడ ఇస్తారు, మీకు ఇంకేమైనా క్వరీస్ ఉంటే కాంటాక్ట్ అవ్వడానికి, ఇవన్నీ ఇక్కడైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మీకు కావాలంటే అది చదువుకోవచ్చు. కింద లాస్ట్లో ఐ అగ్రీ అనే బటన్ ఉంటుంది, అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఐ అగ్రీ సెలెక్ట్ చేసుకోకుండా మనం సబ్మిట్ చేద్దామని ట్రై చేస్తే టికెట్ బుక్ అవ్వదు, ఫస్ట్ సబ్మిట్ అవ్వదు అక్కడ. ఇది కంపల్సరీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ బటన్ ఉంది కదా ఐ అగ్రీ, అది సెలెక్ట్ చేసుకోవాలి. సర్పసంస్కార పూజకి ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కలిపి మన ఛానల్లో ఒక వీడియో ఉంది, అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఆ వీడియో కూడా చూడండి మీకు కావాలంటే. ఆ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు గుడి దగ్గరికి ఏ టైంకి వెళ్ళాలి, పూజ చేసిన తర్వాత ఏం రూల్స్ ఫాలో అవ్వాలి, మీకు రూమ్ ఎక్కడ ఇస్తారు, అవంతా ఇన్ఫర్మేషన్ అంతా ఆ వీడియోలో ఉంది, ఒకసారి చూడండి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేస్తుంటే నాకు ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే నేను మొబైల్ నెంబర్ రాంగ్ ఇచ్చాను. మీరు కరెక్ట్ మొబైల్ నెంబర్ ఇచ్చేసి సబ్మిట్ చేయండి. నేను ఇక్కడ వీడియో కోసం నా పర్సనల్ నెంబర్ ఇవ్వడం ఎందుకులే అని జస్ట్ రాంగ్ మొబైల్ నెంబర్ పెట్టాను, అందుకే నాకు ఎర్రర్ వస్తుంది.
ఇది సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనం పేమెంట్ చేయాలి. మీరు నెట్ బ్యాంకింగ్ చేస్తారా, గూగుల్ పే, ఫోన్పే ఏదైనా అది మీ ఇష్టము. ఈ 4200 అయితే అమౌంట్ మనం పే చేయాలి. పే చేసిన తర్వాత మనకి ఒక అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. అంటే టికెట్ కన్ఫర్మ్ అయ్యింది, ఏ రోజు ఏ టైం అనేది. మీరు టికెట్ని ప్రింట్అవుట్ తీసుకొని గుడి దగ్గరికి వెళ్ళాలి. పూజ స్టార్ట్ అవ్వడానికంటే ముందే టికెట్ మనం వాళ్ళ దగ్గర ఒకసారి చెక్ చేయించుకోవాలి. వాళ్ళు మనకి ఒక నెంబర్ ఇస్తారు. మీరు ఆ రోజు పూజ చేసే రోజు ఎక్కడ వెళ్ళి కూర్చోవాలి అని మీకు ఒక నెంబర్ ఇస్తారు. అలాగే మీకోసం ఒక పూజారిని కూడా వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు. ఈ పూజ టికెట్స్ 3 months ముందే మనం బుక్ చేసుకోవచ్చు. జూన్లో టికెట్స్ అంతా కంప్లీట్ అయిపోయాయి. జూలైలో హాఫ్ ఉన్నాయి. ఆగస్టు మొత్తం ఉంది. సెప్టెంబర్ 1st వీక్ వరకు రిలీజ్ చేశారు. మీకు ఏ డేట్ వీలైతుందో ఆ రోజు అయితే టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న హోమ్ పైన క్లిక్ చేస్తే మనం ఫస్ట్ పేజ్కి వెళ్తాము. ఆశ్లేష బలి పూజ టికెట్ బుక్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ నుండి ఆశ్లేష బలి పూజ టికెట్ కూడా సేమ్ ప్రాసెస్. ఇప్పుడు సర్ప సంస్కార పూజకి ఎలా టికెట్ అయితే బుక్ చేసామో సేమ్ ప్రాసెస్లో ఆశ్లేష బలి పూజ. ఇక్కడ ఈ సర్వీసెస్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మళ్ళీ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇంతకుముందు మనం సర్ప సంస్కార పూజకి బుక్ చేసాము. ఇప్పుడు ఆశ్లేష బలి, ఇక్కడ ఆశ్లేష బలి పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మళ్ళీ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సేమ్ అక్కడ ఎలా అయితే డేట్స్ అవి వచ్చాయో ఇక్కడ చూడండి, జూన్కి అన్ని డేట్స్ ఉన్నాయి. ఒక 16th మాత్రమే బుక్ అయిపోయింది. మిగతా డేట్స్లో అవైలబుల్ ఉంది. మీకు ఏదో ఒక డేటు మీకు ఏ రోజు వీలవుతుందో ఆ రోజు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఆ రోజుకి ఎన్ని టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి, ఫీ ఎంత మీకు కనిపిస్తుంది. ఇక్కడ 400 ఉంది ఈ టికెట్కి అయితే కాస్ట్. అవైలబుల్ టికెట్స్ 69. ఆ రోజు ఇంకా 69 టికెట్స్ ఉన్నాయి. టైం 6:30 నుండి 7:30 వరకు ఉంది. బుక్ పైన క్లిక్ చేస్తే మీకు సైడ్కి మళ్ళీ డీటెయిల్స్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు అక్కడ ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో అంటే ఎవరి కోసం ఈ టికెట్ బుక్ చేస్తున్నామో వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ ఇవ్వాలి. ఇక్కడ స్టేట్, డిస్టిక్, నేమ్, ప్రూఫ్, రేషన్ కార్డా ఏంటి ఏది ఇస్తున్నారు, ప్రూఫ్ నంబర్, మీరు సెలెక్ట్ చేసుకున్న దాని ప్రూఫ్ నంబర్ ఇవ్వాలి. జెండర్, ఏజ్ అన్నీ సేమ్. ఇక్కడ కూడా అలానే క్యాప్చా ఇచ్చేసి మళ్ళీ టర్మ్స్ అండ్ కండిషన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. కిందికి వచ్చిన తర్వాత ఐ అగ్రీని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకోకపోతే మనకి టికెట్ అనేది సబ్మిట్ అవ్వదు. ఇక్కడ ఈ బటన్ని క్లిక్ చేయాలి ఐ అగ్రీ పైన. నెక్స్ట్ మళ్ళీ సబ్మిట్ చేసిన తర్వాత పేమెంట్ పేజ్ వస్తుంది. అక్కడ మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేస్తారా, గూగుల్ పేనా, ఫోన్పేనా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసిన తర్వాత మీకు అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. ఇక్కడ చూస్తే మీకు రీషెడ్యూల్ అనేది లేదు. మనకి సర్ప సంస్కార పూజకి రీషెడ్యూల్ ఉంది. అది నేను చూపిస్తున్నాను. ఇక్కడ హోమ్కి వెళ్తున్నాను. ఆ టికెట్కి మనకి రేటు 4200. ఈ టికెట్కి అయితే కాస్ట్ 400 ఉంది. ఇది మనకి రీషెడ్యూల్ చేసుకోవడానికి కుదరదు మళ్ళీ. కానీ ఇది మాత్రం మనం రీషెడ్యూల్ చేసుకోవచ్చు. అంటే మనకి వెళ్ళడానికి కుదరకపోతే రీషెడ్యూల్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెసే నేను చూపిస్తున్నాను ఇక్కడ రీషెడ్యూల్ ఎలా అని. ఇక్కడ మనం ఏ డేట్కి అయితే సెలెక్ట్ చేసుకున్నామో కిందికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి రీషెడ్యూల్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ పైన క్లిక్ చేసి మనం రీషెడ్యూల్ చేసుకోవచ్చు. కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి యాక్షన్ దగ్గర బుక్ అండ్ రీషెడ్యూల్ ఉంది. రీషెడ్యూల్ పైన క్లిక్ చేయాలి. మనం పేమెంట్ చేసినప్పుడు మనకి ట్రాన్సాక్షన్ ఐడి వస్తుంది కదా, పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ట్రాన్సాక్షన్ ఐడిని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. అలాగే మొబైల్ నెంబర్, మనం కరెక్ట్గా ఉండే ఒక మొబైల్ నెంబర్ ఇచ్చి టికెట్ బుక్ చేసుకున్నాం కదా, ఆ మొబైల్ నెంబర్ ఆ రెండు ఇచ్చేసి మనం సబ్మిట్ చేస్తే మళ్ళీ మనకి ఒక డేట్ వస్తుంది. అంటే ఏ డేట్కి మీరు రీషెడ్యూల్ చేసుకుంటున్నారు అనేది. ముందుకు మనం రీషెడ్యూల్ చేసుకోవడానికి కుదరదు. ఇప్పుడు 27th టికెట్ చేసుకుంటే 19th కావాలంటే కుదరదు రీషెడ్యూల్. తర్వాత ఫ్యూచర్ డేట్ చేసుకోవాలి. అంటే నెక్స్ట్ మంత్ కానీ అలా చేసుకోవచ్చు. మనం ఒక 1 week ముందు చేసుకుంటాము అంటే కుదరదు రీషెడ్యూల్ చేసుకోవడం. మీకు రీషెడ్యూల్ చేసుకోవడం కుదరకపోతే అంటే అది మీకు ట్రాన్సాక్షన్ ఐడి గుర్తు లేకపోయినా అలా రీషెడ్యూల్ మీకు అవ్వకపోతే ఇక్కడ వాళ్ళవి నెంబర్ ఉంటుంది. కాంటాక్టర్స్ దగ్గర ఫోన్ నెంబర్స్ ఉంటాయి. మీరు వాళ్ళకు కాల్ చేసి టెంపుల్ వాళ్ళకి రీషెడ్యూల్ చేయమని చెప్పినా వాళ్ళు రీషెడ్యూల్ చేస్తారు. ఈ వెబ్సైట్ని యూజ్ చేసి మీరు హుండీలో డబ్బులు వేయాలనుకుంటే కూడా వేయచ్చు. స్వామివారి హుండీలో ఇంకా టెంపుల్లో అన్నప్రసాదం చేస్తారు కదా, అది కూడా మీరు ఎంతో కొంత అమౌంట్ వేయాలనుకుంటే ఈ వెబ్సైట్ని యూజ్ చేసి అమౌంట్ కూడా వేయచ్చు. మీరు హుండీలో డబ్బులు వేసినా మీ ఇంటికైతే ప్రసాదం లాగా విభూతి అది పంపిస్తారు, స్వామివారి విభూతి. ఈ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఇంకొక వీడియో పూజా ప్రాసెస్, మీరు ఏ టైంకి వెళ్ళాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. వేరే టెంపుల్ రిలేటెడ్ వీడియోస్, దర్శనము, అకామిడేషను ఒకసారి చూడండి. మీకు వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోదు. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ కూడా చేయండి.